మార్చి 31 పోయింది, టక్కీమని పైసలు పడలే. ఇప్పటికీ చాలా మందికి రానినటువంటి రైతు భరోసా 4 ఎకరాల లోపు వాళ్ళకే పడిన డబ్బులు మార్చి 31 వరకు అందరికీ రైతు భరోసా ఇస్తామన్న రేవంత్ రెడ్డి. 18 లక్షల మందికి పైగా రాని భరోసా. ఆందోళన అన్నదాతలు. వస్తాయా రావా అన్నటువంటి సందేహాలు మస్తుగున్నాయి. రైతు భరోసా మీద మామూలు సందేశాలు కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గణతంత్ర దినోత్సవం రోజున జనవరి 26వ తారీఖున ఇక సెలవు అయిపోయింది, పొద్దుగాల నుంచి వెళ్ళి టక్కీ అని చెప్పి పైసలు పడతాయి అని చెప్పి అన్నాడు. తెలంగాణ రైతాంగం అంతా కూడా ఆ మాటలు విన్నది, ఆ వీడియో చూసిర్రు రైతులంతా కూడా. జనవరి 26 నుంచి మొదలు పెడితే మార్చి 31వ తారీఖు వరకు బోల్డ్ అంత టైం ఉంది ప్రభుత్వానికి. రైట్, మంచిగా ఏదో ఒకటి చేసి రైతులకి పైసలు ఇస్తారని చెప్పి రైతన్నలంతా కూడా ఎదురు చూసిర్రండి. నిన్నటి దాకా ఎదురు చూసిర్రు. కేవలం పడ్డది 5 ఎకరాల లోపు పైసలు పడ్డాయి. 5 ఎకరాల లోపు కూడా పర్ఫెక్ట్ గా పడలేదు. దాంట్లో కూడా చాలా మంది రైతులుగా పడలేదు. విస్తీర్ణం ఒకటి ఉంటే ఒకటి పడ్డది. మరి ఇప్పుడు ఏంది ప్రభుత్వం ఒక వైఖరి ఏంటిది? రైతుల పట్ల ఏం చెప్పబోతా ఉన్నారు? నిన్నటితోటి మీరు చెప్పినటువంటి మార్చి 31వ తారీఖు అయిపోయింది. కేవలం 4 ఎకరాల లోపు 5 ఎకరాల లోపే పైసలు పడ్డాయి. అవి కూడా అందరికి పడలేదు, కొంతమందికి రాలే. చూడండి, 18 లక్షల మందికి పైగా రానటువంటి భరోసా. మరి ఇప్పుడు వస్తాయా రావా? రేపటి నుంచి వెళ్ళి బ్యాంకులు మళ్ళీ ప్రారంభం అవుతాయి. రేపటి నుంచి మరి పైసలు పడేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటి మీద చెప్పాలా? రైతులు కళ్ళకి కాయలు కట్టుకొని ఎదురు చూస్తా ఉన్నారండి. రైతు భరోసా విషయంలో మాత్రానికి స్పష్టంగా చెప్తా ఉన్నాం. రైతులు చాలా ఎదురు చూస్తా ఉన్నారు. పంటలు వేసిండ్రు, ఓ పక్క ఎండిపోతా ఉన్నాయి, ఎండలు ఎక్కువైపోయినాయి, నీళ్లు తక్కువైపోయినాయి, పంటలు ఎండిపోతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో గొడ్లను వేపుతా ఉన్నారు తీసుకుపోయి. వేసుకున్నటువంటి వ్యవసాయంలా పెట్టుబడి పెట్టిండ్రు. ఆ పెట్టుబడి అన్న కనీసం ప్రభుత్వం అయినా ఇస్తుందా ఇయ్యదా, చేవేడు వాదనగా ప్రభుత్వం ఉంటుందా ఉండదా అని చెప్పి ఇవాళ రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. మార్చి అయిపోయి ఇలా ఏప్రిల్ వచ్చింది. ఏంది కథ? మరి ఎప్పుడు రావాల్సినటువంటి పైసలు? ఏం జరుగుతా ఉంది? రైతులను ఎందుకు చిన్న చూపు చూస్తా ఉన్నారు? చెప్పాల ప్రభుత్వం రైతన్నలకి స్పష్టత ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు చెప్పాలి సార్. ఎందుకంటే 31వ తారీఖు వరకు ఎదురు చూసిన రైతులు సమయం అయిపోయింది. ఇక రావా? ఆశలు వదులుకోవాల్సిందేనా? ఇప్పటి వరకు ఎంతమందికి వచ్చిందో అదే ఫైనలా? మీరు ఇప్పుడు ఏం చెప్తారు? 5 ఎకరాల లోపు పైసలు అందరికీ కూడా ఇచ్చేసాం అంటే ఇప్పుడు 5 ఎకరాల లోపే కట్ ఆఫ్ అని చెప్పి చెప్తా ఉన్నారా రైతులందరికీ? 5 ఎకరాల లోపు పైన ఉన్న వాళ్ళకి ఇక పైసలు వాళ్ళు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదా? ఆశలు వదులుకోవాల్సిందేనా? ఆ తర్వాత 5 ఎకరాల లోపుండి కూడా రానటువంటి రైతుల పరిస్థితి ఏంటి? విస్తీర్ణం కొద్దిగుంటే, పొలం కొద్దిగుంటే దాంట్లో సగమే పైసలు పడ్డాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? దీని మీద ఎవరు స్పష్టతనియాలి? ఎప్పుడు స్పష్టతనివ్వబోతా ఉన్నారు? రైతులకి రైతు భరోసా విషయం మీద ఏం చెప్పబోతా ఉన్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అన్నదాతలను సర్కార్ మరోసారి మోసం చేసింది. మార్చి 31 వరకు రైతులందరికీ రైతు భరోసా వేస్తామని చెప్పి మాట తప్పింది. మార్చి నెల దాటినా ఇంకా రైతులందరి ఖాతాలో డబ్బులు పడలేదు. దీంతో అన్నదాతలు అయోమయంలో పడిపోయారు. డబ్బులు పడతాయా లేదా అన్న సందేహం పడుతున్నారు. ఇప్పటికే ఒక విడత రైతు బంధు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి కొంతమంది రైతులకు ఇచ్చి చేతులు దులుపుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇంకొక పెద్ద డౌట్ ఏం తెలుసా ఇప్పుడు రైతన్నలకి? అరే మాకు 5 ఎకరాల లోపుండి కూడా రాలేదంటే అసలు గవర్నమెంట్ లెక్కలో మా సర్వే నెంబర్ ఉందా లేదా, మా భూమి ఉందా లేదా? ధరణి తర్వాత భూమాత పోర్టలను తీసుకొచ్చిరు, మరి మార్చినరా? ఏమైంది? ఎందుకు పైసలు పడలేదు అనేది కూడా ఇవాళ రైతన్నలు కొద్దిగా ఆందోళనలో ఉన్నారు. మరి వీటన్నిటి మీద వ్యవసాయ శాఖ ఒకసారి క్లారిటీ చేయాలా, సమీక్ష పెట్టాలా. మరి సమీక్ష పెట్టకపోతే ఇవాళ అంతా ఆగమాగం ఉన్నది. వాస్తవంగా గ్రామాలలో రైతులంతా కూడా రైతు భరోసా గురించి పలు విధాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఏంది పైసలు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పైసలు వచ్చేటి, ఇవాళ ఎట్లా పైసలు వచ్చినాయి? అసలు ఏంది కథ? ఎప్పుడు రావాల్సినటువంటి పైసలు ఇవి? ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది, మళ్ళీ జూన్ జూలై అయితే మళ్ళీ పైసలు ఇవ్వాలి. జూన్ జూలై అయితే మళ్ళీ వానాకాలం పైసలు ఇవ్వాలి. ఇంకా 2-3 నెలలే టైం ఉన్నది. ఇయే చక్కగా రాలేదు. ఎప్పుడో డిసెంబర్లో ఇవ్వాల్సిన పైసలు ఇవి. డిసెంబర్లోనో జనవరి 1st వీక్ 2nd వీక్లో ఇవ్వాల్సినటువంటి పైసలు ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు వచ్చినా కూడా ఒక స్పష్టత లేదు.
ఎంత పైసలు ఇచ్చిర్రు, ఎన్ని పైసలు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎన్ని రైతులకు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇచ్చిర్రు, ఎంతమంది రైతులకు ఇచ్చిర్రు, ఎక్కడ కూడా క్లారిటీ లేదు. అన్నదాత ఇలా గగ్గోలు పెడతా ఉన్నాడు. రైతు భరోసా విషయంలో సర్కార్ మరోసారి మోసం చేసింది. ప్రభుత్వం పెట్టిన గడువు ముగిసిన డబ్బులు మాత్రం రాలేదు. మార్చి 31 లోపు అందరికీ రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో వేస్తామని జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఏప్రిల్ 1 వచ్చినా డబ్బులు రాలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాను ఎన్ని ఎకరాల వరకు ఇస్తామనేది మాత్రం ప్రకటించలేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు ఉన్న వారికే రైతు భరోసాని 3 నెలలుగా వేసుకుంటూ వచ్చింది. ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు ఏమైపోయినాయి? రైతు భరోసా మీద ప్రభుత్వం చెప్పిన మాటలు ఏమైపోయినాయి? చాలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా రాలేదండి బాబు పైసలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయాల సరే ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక ఎవరైనా కావచ్చు నాయకుడు కొన్ని పథకాలు అందరికీ వర్తిస్తాయి. ఆయాల ఈ రోజు కూడా మనం చెప్తా ఉన్నాం, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కొన్ని సాధారణమైనటువంటి పథకాలు, పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఫ్రీ బస్సులు కావచ్చు, అవి కూడా బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారు, ఎక్కుతారు. రైట్, అరే కొంత లబ్ధి చేకూరుతుందని చెప్పి బయటికి చెప్పకపోయినా మనసులో ఉంటుంది. ఆయాలు కూడా కేసీఆర్ ఇచ్చేటటువంటి రైతు భరోసా మీద, రైతు బంధు మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రైతులంతా కూడా రైట్ ఓకే కేసీఆర్ కొద్దిగా పైసలు ఇస్తా ఉన్నాడు, ఇగో మన అకౌంట్లలో పైసలు పడ్డాయి, దీన్ని కొద్దిగా ఏదో ఒక అవసరానికి అక్కడికి వాడుకుందాం అని చెప్పి మనసులో ఉండే ఆయా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మనసులో ఉండే. ఖచ్చితంగా బయటికి చెప్పకపోవచ్చు, చెప్పరు బయటికి. కానీ మరి ఇవాళ ఏం జరుగుతా ఉన్నది? ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే కేసీఆర్ ఉన్నప్పుడు మనకి పైసలు వచ్చినాయి కానీ ఇవాళ ఎందుకు మనకు పైసలు రావట్లేదు, ఏం జరుగుతా ఉంది, ఎక్కడ తప్పిదం ఉందని చెప్పి ఇవాళ కోకొల్లలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు మాట్లాడుకుంటున్నారు. వాస్తవాలు ఇవన్నీ వాస్తవాలు. మరి ఎందుకు రైతుల పైసలు ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? 10,000 కోట్ల రూపాయలు సిద్ధం చేసింది ఆర్థిక శాఖ అని చెప్పిర్రు. కేవలం 4,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి 5,500 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టిండ్రు? రైతుల పైసలు దేనికి వాడిండ్రు, ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది ఇవాళ రైతాంగం మొత్తం కూడా ఆగవాగ ఉన్నది. అసలు వస్తాయా రావా, మా భూమి ఏమైపోయింది, ఏంది పరిస్థితి అనేటటువంటి మొత్తం కన్ఫ్యూజన్ లో ఉన్నది. తెలంగాణ రైతాంగం కన్ఫ్యూజన్ లో ఉన్నది. మార్చి 31 అయిపోయినా కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు టక్కీ పైసలు మా అకౌంట్లలో పడలేదు అని చెప్పి ఇలా రైతన్నలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెడతా ఉన్నారు.